ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు ప్రధాన భాగాలు ఉన్నవి. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నవి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నవి. మొత్తం కలిపి 66 పుస్తకాలు. ఇది బైబిల్ అని పిలువబడింది. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం, దేవుని యొక్క ఆత్మ రచనగా మనం దీన్ని భావిస్తాము. పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం, ఈ రెండు కూడాను సంపూర్ణమైన దైవ చిత్తాన్ని మానవులకు తెలియచేశాయి. పాత నిబంధనలో క్రీస్తు యొక్క నీడ, క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రధానంగా చూస్తాము. పాత నిబంధనలో నిగూఢమైన మర్మంగా క్రీస్తు యొక్క సంఘం, క్రొత్త నిబంధనలో బయలుపడిన క్రీస్తు సంఘం మనకు కనిపిస్తుంది. ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. పాత నిబంధన గ్రంథాన్ని ఇటు అటుగా అర్థం చేసుకోండి. ఇటు అటుగా ముస్లిమ్స్, జ్యూస్ కొన్ని వ్యత్యాసాలతో వారి గ్రంథాలుగా చెప్పుకుంటారు. వారి గ్రంథాల్లో కూడా వాటి యొక్క మూలాలు ఉన్నట్టుగా చెబుతారు. పాత నిబంధన యొక్క ఖచ్చితమైన కొనసాగింపు క్రొత్త నిబంధన అనేది పాత నిబంధన లేఖనాలు స్థిరపరిచాయి. అదే క్రైస్తవులు దేవుని యొక్క పుస్తకంగా దీన్ని భావిస్తారు. ఇందులో క్రొత్త నిబంధనలో మనం 27 పుస్తకాల్లోనూ మొదటి 4 సువార్తలుగా చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం కాకపూర్వం నరావతారైనప్పటి నుండి ఉన్న వివరణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణుడు అయిన తరువాత సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయో అపోస్తుల కార్యాలు తెలియజేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ తరువాత వచ్చేటువంటి పౌలు రాసిన ఉత్తరాలు చెందిన పట్టణాలు, పేతురు పరిచర్యకు చెందిన పట్టణాలు అన్ని అపోస్తుల కార్యములో తగిన ఖాతా కలిగి ఉన్నాయి, తగిన ధ్రువము కలిగి ఉన్నాయి. ప్రకటనతో క్రొత్త నిబంధన ముగుస్తుంది. ఓవరాల్గా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే రక్షకుడు, రక్షణ, మానవుని పాపము నుండి దేవుని విమోచన పథకంగా బైబిల్ అర్థమవుతోంది. మానవుని పాపము నుండి విమోచించుటకు దేవునికి కలిగిన అమోఘమైనటువంటి పథకం బైబిల్ సవివరంగా వర్ణించింది. అందులో భాగంగా క్రొత్త నిబంధనలో పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 లేఖలు రాశాడు. మొదటి లేఖ, రెండవ లేఖ. క్రీస్తు పూర్వము 57-60 సంవత్సరాల్లో మొదటి లేఖ, రెండవ లేఖ 4 నుండి 6 మాసాల వ్యత్యాసంతో పౌలు రాశాడు. మనం మొదటి లేఖలోని 16 అధ్యాయాలు కూడా 38 దినాల్లో ధ్యానం చేసుకున్నాము. రెండవ లేఖ
మనము ధ్యానించటానికి ముందుగా దాని వివరణ చెప్పే ముందు కొరింథీ సంఘం ఏర్పడిన కొరింథీ పట్టణం గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. కొరింథీ పట్టణము ఉత్తర దక్షిణ గ్రీసునకు మధ్యలో ఉన్నటువంటి ఒక 1.5 కిలోమీటర్ ఏరియాలో ఏర్పడినటువంటి ఒక భూభాగం. ఈ భూభాగంలో 2000 అడుగుల ఎత్తులో ఒక ఎత్తైన కోట పర్వతం మీద ఏర్పరచబడి, ఇది 2 ప్రధాన రేవుల మధ్య, కేంక్రేయ అనేటువంటి రేవు, లెకీయము అనేటువంటి రేవులకు మధ్య ఉన్న భూభాగంలో ఈ కొరింథీ పట్టణంలో కేటాయింది. క్రీస్తు పూర్వము 146వ సంవత్సరంలో ఈ పట్టణాన్ని రోమా సైన్యాధిపతి అయిన మిన్నోనియసు అనేవాడు సర్వనాశనం చేశాడు. క్రీస్తు పూర్వం 46లో అనగా మిన్నోనియసు తర్వాత 100 సంవత్సరాలకు ఈ నిర్జలమైన శిథిలమైన ఈ పట్టణాన్ని రోమా చక్రవర్తి జూలియస్ కైసరు మరలా కట్టించి ప్రధాన ప్రవాస స్థలంగా దీన్ని మార్చాడు. ఈ కొరింథీ పట్టణం భూసంధి పైన కట్టబడింది. 2 రేవులు చూడండి. ఉత్తర దక్షిణ గ్రీసు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వ్యాపారానికి మధ్యస్థానంగా కొరింథీ పట్టణం ఉన్నది. ఈజియన్ సముద్రములో ఎక్కువగా సంభవించే ప్రమాదాల రీత్యా ఈ 2 రేవులకు వాడలు వచ్చి నిలిచిపోయేవి. అటు వాడలు ఇటు వాడలు అటు వెళ్ళటానికి అనుకూలమైన భూసంధి మార్గాన్ని వీరు ఏర్పరచుకున్నారు కొరింథియన్స్. కనుక ఆ వాడను మార్గము మళ్ళించి సముద్రము మీదకు వెళ్ళే మార్గం మీదుగా కాకుండా ఒక స్పెషల్ కెనాల్ ద్వారా, ఒక కాలువ వంటి లోతైనటువంటి వెడల్పైనటువంటి నీటి ప్రవాహాన్ని వారు భూమిపై ఒక కెనాల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఓడలు అటు నుండి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. దానికి కొంత స్పెషల్ సుంకం వాళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు. ఆ కారణం చేత అది ఒక రిచ్ సిటీగా అది ఎదిగిపోయింది. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ భూసంధి మీద ఏర్పరచబడినటువంటి ఆ కెనాల్లో పోటీలు జరిగాయి. ఆ పోటీలు చూడటానికి అన్ని ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి రావటం చేత అది చాలా విస్తృతమైన వ్యాపార కూడలిగా ఎదిగిపోయింది. ఆ పట్టణంలో కామదేవతా విగ్రహం ఉంది. ఎప్పుడైతే మెట్రోపాలిటన్ ఆ కల్చర్ అక్కడికి వచ్చిందో అక్కడ శృంగారానికి విస్తృతమైనటువంటి అవకాశాలు ఏర్పరచబడ్డాయి. ఆ నేపథ్యంలో కొరింథీ పట్టణం ఒక అసహ్యకరమైన ప్రవర్తనకు ఆలంబన కలిగిన దేశంగా, పట్టణంగా అది తయారైంది. కామదేవత ఆచారము అనుసరించుట ఆ పట్టణస్థులు చేసిన కారణంగా అసహ్య ప్రవర్తనకు కొరింథీయులు లోకమున ప్రసిద్ధిగాంచిన వారుగా ఉన్నారు. వారు అవ్యాచమైన దుర్నీతిని అనుసరించి హోమోసెక్షువల్స్గా, లెస్బియన్స్గా నడుచుకున్నందున కొరింథీ నీతి అనేటువంటి పరిహాస పదం వాడుకలోనికి వచ్చింది. కనుక ఈ పట్టణమున వ్యాపార కూడలి వృద్ధి చెందుట చేత విద్యా సంస్థలు బహుగా వృద్ధి చెంది విద్యావంతులు పెరిగారు. అందువలన అక్కడ లిటరేచర్ అత్యధికంగా ఉత్పన్నమైందనేది చెబుతూ వచ్చారు.
ఈ కొరింథీ పట్టణం చాలా దౌర్భాగ్యమైనటువంటి పట్టణంగా పేరుగాంచినప్పుడు పౌలు గారు అక్కడ సంఘాన్ని కట్టాడు. వారికి లేఖలు రాసినప్పుడు మొదటి లేఖలో నేను గతంలోనే మీకు ఇలా రాశాను అనేటువంటి మాట 5వ అధ్యాయం 9వ వచనంలో రాశాడు. ఆ కారణం చేత అంతకుముందే మరొక ఉత్తరం రాసి ఉండవచ్చు పౌలు గారని భావిస్తారు. కొరింథీయులను వేశ్యా సాంగత్యము జారుల సాంగత్యం చేయొద్దని నా మొదటి పత్రికలో రాశాను అని వ్రాయటం ద్వారా మనం ఇప్పుడు మొదటి పత్రికగా భావించేది ఒకవేళ 2 పత్రిక అయి ఉండొచ్చు అని ఒక నానుడు ఉన్నది. తర్వాత 2వ పత్రికలో చివరి 3 అధ్యాయాలు మనకు మొదటి 10 అధ్యాయాలకు వ్యత్యాసంగా కనిపిస్తాయి రచనలో. అందుకనే అది 4వ పత్రిక అయి ఉండొచ్చు, రెండింటిని కలిపేసే ఇట్లా చేశారు అని కూడా ఒక ఆలోచన ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క పట్టణానికి ఉత్తరాన్ని వ్రాయించినప్పుడు మొట్టమొదట పౌలు గారు తన యొక్క శిష్యులైనటువంటి తిమోతిని అరస్తును మాసిదోనియాకు పంపించాడని అపోస్తల కార్యములు 19:22లో వ్రాయబడింది. మాసిదోనియా నుండి వాళ్ళు కొరింథు సంఘాన్ని దర్శించి ఉంటారు అనేటువంటి ఒక అవగాహన ఉన్నది ఆ కాలంలో. తర్వాత తీతుకుని పిలిచి కొరింథుకు పంపించాడు. తీతుకు నువ్వు పంపించినప్పుడు ఈ 2వ పత్రిక అతని ద్వారానే వారికి చేరినట్టుగా భావిస్తారు. పేద క్రైస్తవుల కొరకు పౌలు కానుకలు అడిగిన దాన్ని విమర్శగా కొరింథీలో కొందరు లేవనెత్తినందున వారికి బుద్ధి చెప్పుటకు 2వ పత్రిక పౌలు గారు ఏం చేసి రాశాడు, తిరస్కారంగా ఉన్నారు కొరింథియన్స్ అని తెలిసినప్పుడు వారిని గద్దిస్తూ సరిచేస్తూ రాసిన పత్రికగా చెబుతారు. తర్వాత ఈ పత్రికల 3వ అధ్యాయం నుండి మనం 8వ అధ్యాయం వరకు కూడా ప్రధానంగా పరిచర్యను గూర్చినటువంటి అనేకమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తాయి. 13 రకాలుగా పరిచర్య యొక్క గొప్పతనాన్ని పౌలు రాసినటువంటి లేఖనాల ఆధారంగా డేక్స్ వర్ణించాడు. క్యారెక్టర్ ఆఫ్ పాల్స్ మినిస్ట్రీ, ట్రూత్ఫుల్ మినిస్ట్రీ, ఆనెస్ట్ మినిస్ట్రీ, అన్సెల్ఫిష్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్, కాన్ఫిడెంట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఇటర్నల్ థింగ్స్, ఎంట్రీటింగ్ మినిస్ట్రీ, కంపాషనేట్ మినిస్ట్రీ, సెపరేటెడ్ మినిస్ట్రీ, క్లీన్ మినిస్ట్రీ, హ్యూమన్ మినిస్ట్రీ. కనుక ఇవి మనం తెలుగులో చూస్తే స్వచ్ఛమైనటువంటి పరిచర్య, నిస్వార్థమైనటువంటి పరిచర్య, శక్తితో కూడిన పరిచర్య, దృఢమైనటువంటి పరిచర్య, పరలోక సంబంధ విషయాల విషయంలో పరిచర్య, కనికరముతో కూడిన పరిచర్య, ప్రత్యేకించబడిన పరిచర్య, పరిశుభ్రమైన పరిచర్య, శుద్ధమైన పరిచర్య, మనుషులలో పరిచర్య, మనుషుల మధ్య పరిచర్య. ఇలా భిన్నమైన పరిచర్యలను గురించి పౌలు గారు 5-6 అధ్యాయాల్లో వరుస పెట్టి వ్రాస్తూ వచ్చాడు. తర్వాత పౌలు ప్రధానంగా కానుకలను గూర్చినటువంటి ప్రస్తావన చాలా స్పష్టంగా కొరింథీలో మాసిదోనియా దేశస్థులను ఒక గొప్ప వరము పొందినటువంటి వారిగా అభివర్ణిస్తూ వారికి హెచ్చరికగా చెప్పాడు. అప్పటికే అఖయ సిద్ధపడి ఉన్నట్లుగా వారికి వ్రాశాడు మొదటి పత్రికలో. మాసిదోనియా దేశస్థులు ఎంతగా దేవుని సేవకు సహకారులుగా నిలిచారో పౌలు కొరింథీయులకు తెలియజేశాడు. తర్వాత మొదటి పత్రికకు కొందరు స్పందించి పశ్చాత్తాపపడినటువంటి వారు కూడా ఉన్నారు కొరింథీ సంఘంలో. వాళ్ళని మొదటి 2 అధ్యాయాల్లో ఆదరించేటువంటి మాటల చేత ఆయన కొన్ని మాటలు వ్రాశాడు.
చందా విషయమైన ప్రోత్సాహకాలు, హెచ్చరికలు ప్రధానంగా దీనిలో తెలిపాడు. పేద విశ్వాసుల పట్ల కొరింథీ సంఘానికి ఉన్న బాధ్యతను గూర్చి సవివరంగా రాశాడు. అవిధేయతను గూర్చిన హెచ్చరికలు చాలా స్పష్టంగా తెలియచేశాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే కొరింథీలో వ్యతిరేకించిన వారికి తీవ్రమైనటువంటి ఒక హెచ్చరిక ఇందులో మనకు కనిపిస్తుంది. కొరింథీయుల యొక్క దుష్ట ప్రవర్తనను ఖండిస్తూ ఈ యొక్క లేఖను వ్రాశాడు. ఈ కొరింథీ 2వ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 47వ పుస్తకము, క్రొత్త నిబంధన గ్రంథములో 8వ పుస్తకం, 13 అధ్యాయాలు, 257 వచనాలు, 13 అధ్యాయములు, 257 వచనములు, 6092 పదములు, 6092 పదములు, 29 ప్రశ్నలు, 249 నెరవేరిన ప్రవచనపు వచనములు ఇందులో కనిపిస్తాయి. 29 ప్రశ్నలు, 249 నెరవేరిన ప్రవచనాల యొక్క వచనాలు కనిపిస్తాయి. 257 వచనాలు ఈ యొక్క గ్రంథంలో మనకు స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క గ్రంథాన్ని మనము వరుస క్రమంలో ధ్యానము చేయుట ప్రారంభిద్దాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు గారు వ్రాసినటువంటి 2వ లేఖ మనము 1వ అధ్యాయము మొదలుపెట్టి కొద్ది నిమిషములో దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అఖయ ఎందంతట ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పౌలు గారి యొక్క రచనలు ఎప్పుడూ కూడాను గ్రీటింగ్స్తో మొదలవుతాయి, బ్లెస్సింగ్స్తో ముగించబడతాయి. గ్రీటింగ్స్తో మొదలవుతాయి, బ్లెస్సింగ్తో ముగించబడతాయి, బెనడిక్షన్తో ముగించబడతాయి. ఇది ఆయన శైలి. తనను గురించి తానేమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. మొదటి పత్రికలో కూడా ఇట్లాగే అన్నాడు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు. పౌలు తనను గూర్చి ఐడెంటిటీ ఏం చెప్పుకున్నాడంటే, కాల్డ్ బై గాడ్, అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ by the will of God. Called by God, by the will of God, and the apostle of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడును, దేవుని చిత్తము చొప్పున పిలువబడిన వాడును అయినటువంటి అపోస్తలుడునైనటువంటి పౌలును అంటున్నాడు. What do you say about your identity today? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క దాసునిగా ఉండుటకు పిలువబడిన శాంతి సాగరను నేను అని చెప్పుకోవాలి. కనుక ఐఎమ్ కాల్డ్ ఫర్ హిస్ మిషన్ అండ్ మినిస్ట్రీ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క దాసుడుగా ఉండుట కొరకు దేవుని చిత్తము వలన పిలువబడినటువంటి వాడను. దెన్ వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్? క్రీస్తు యేసునందు నీ ఐడెంటిటీ నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మాకు సిబికి ఈస్ట్ గోదావరి నుండి 110 మంది అన్ఎంప్లాయీస్ కౌన్సిలింగ్
నిమిత్తం అప్లై చేశారు. వాళ్ళకి తిరిగి మేము కాల్ లెటర్ పంపించి కౌన్సిలింగ్ కొరకు పిలిచినప్పుడు మా ఎలక్ట్రానిక్ ఆఫీస్ నుంచి ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి వెనక్కి పంపారు. ఆ ఐడి నెంబర్ ఎవరికైతే పోయిందో వాళ్ళు మాతో రిజిస్టర్ అయినట్టుగా, కన్ఫర్మ్ అయినట్టుగా మేము భావించాం. సో we have given them the identity of their name registered with us. మేము మా పరిచర్యలో ఆ అభ్యర్థి యొక్క పేరును మేము ఒక నెంబర్ ఇచ్చి రికగ్నిషన్ ఇచ్చిన, అలాగే మనము ప్రభువు చేత పిలువబడి ప్రభువు నిమిత్తము మనము గుర్తించబడినటువంటి వారముగా ఉన్నాము అనే విషయాన్ని మనము స్థిరపరుచుకొని ధృవీకరించుకోవాలా. We must know our calling and our mission. మన పిలుపును గూర్చి, మనలను ప్రభువు పిలిచిన పనిని గూర్చిన అమోఘమైనటువంటి అవగాహన మన యొక్క జీవితంలో కావాలి. We must understand the eligibility and recognition of ourselves in Christ. క్రీస్తునందు మన గుర్తింపు మనం ఎరిగిన వారముగా ఉండాలి. మన సహోదరుడైన తిమోతి కొరింథీలో ఉన్న సంఘానికి, అఖయలో ఉన్న పరిశుద్ధులకు మేము కలిసి రాస్తున్న ఉత్తరం అని రాస్తున్నాడు. ఇండిపెండెంట్ మినిస్ట్రీ, ఇంటర్డిపెండెంట్ మినిస్ట్రీ. చాలామంది మేము ఒక్కడమే సేవ చేస్తాం అనుకుంటున్నారు. కానీ పౌలు గారు తిమోతిని తన యొక్క జాయింట్ వర్కర్గా ఆయన ఈ లేఖలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఇంటర్డిపెండెంట్ మినిస్ట్రీని అర్థం చేసుకోవాలి. సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గుంపుకు చెందిన దైవ సేవకుల సంయుక్త పరిచర్య పౌలు గారి పరిచర్యలో మనం గుర్తిస్తాము. పౌలు, ఆయనతో పాటు సైలస్, శీల, తిమోతి, టైటస్, తీతుకు మరియు ఇతర అనేకమైనటువంటి సేవకులు బృందముగా వారి పరిచర్యలు చేసినట్లుగా చూస్తాం మనం. కాబట్టి we must admit other servants of God into our mission and our vision. మన సేవలో, మన దర్శనములో ఇతర సేవకులు పాలుభాగస్తులై సమానముగా మనతో సేవ చేయవారిగా వారిని అనుమతించుట పౌలు యొక్క మిషనరీ జర్నీస్లో మనం గమనించగలుగుతాం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. సాల్యుటేషన్. ఇట్స్ లైక్ ఎ గ్రీటింగ్. వారికి అభివాదం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడాను ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు, కొండ మీద ప్రసంగం మీరు అబ్జర్వ్ చేయండి, హీ స్టార్టెడ్ విత్ ద బీటిట్యూడ్స్. ఆయన బ్లెస్సింగ్స్తో ప్రారంభించాడు, ధన్యతలతో ప్రారంభించాడు. కనుక ప్రతి ప్రసంగము ఒక శైలితో కూడినదై, ప్రతి ఉత్తరము ఒక శైలితో కూడినదై ఉన్నట్లుగా మనకు అర్థం అవుతుంది. ఎవరికి వ్రాయబడుతుందో వారి పట్ల దేవుని నుండి కృప, సమాధానం రెండు కలిగి ఉండేటట్లు వారు దీవించబడాలనే ఆకాంక్షతో ఈ ఉత్తరాన్ని ప్రారంభిస్తున్నారు. What is the attitude behind the writing of this letter? Grace to you and peace from God our Father and the Lord Jesus Christ. దేవుని నుండి కృపయు సమాధానము యేసుక్రీస్తు నుండి మీకు కలగాలి. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడిని క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు రావాలి. That should be the attitude of a servant of God towards the church. సంఘము పట్ల కృప, సమాధానం పొందేటట్లుగా
మనము అభిప్రాయమును దృఢముగా కలిగి ఉండాలని నేర్చుకోవాలి. కనికరము చూపు తండ్రి సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడును స్తుతింపబడును గాక. పౌలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును. ఈ మాట చెప్పినప్పుడు ఎవరి తండ్రి? ఆయన లక్షణాలు 2 చెప్పాడు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడైన తండ్రి. తండ్రి అన్నాడు, దేవుడు అన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథం త్రిత్వాన్ని గురించి మాట్లాడింది. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ట్రయూన్ గాడ్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు. ఇన్ గాడ్ హ్యాడ్ 3 డిఫరెంట్ పర్సన్స్. బైబిల్ అంతా కూడాను ఈ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు మనకు. తండ్రి రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు, కుమారుడు రక్షణను సిద్ధం చేశాడు, పరిశుద్ధాత్మ రక్షణను సిద్ధింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణను అనుగ్రహిస్తున్నాడు, తొడిగింపజేస్తున్నాడు. కాబట్టి కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి దేవుని లక్షణంలో, తండ్రి యొక్క లక్షణంలో కనికరాన్ని గురించి రాశాడు. ఏమిటి కనికరము? కనికరము అనేటువంటి పదం గొప్ప లక్షణాన్ని సూచిస్తాను. Compassionate. Blessed be the God, the Father of our Lord Jesus Christ, the Father of mercies and God of all comfort. Merciful God. కనికరం కలిగినటువంటి దేవుడు. Compassionate one. జాలిపడేటువంటి దేవుడు, ఆదరణ ఇచ్చేటువంటి వాడు. సమస్తమైన ఆదరణ. ఆదరణలో మళ్ళా సమస్తమైన ఆదరణ అన్నప్పుడు ఆల్ కంఫర్ట్, ఆల్ కంఫర్ట్, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఏ ఆదరణ అయినా ఆయన నుండే. రూట్ కాజ్ ఆఫ్ ద కంఫర్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ దేవుడే. కనుక దేవుని గుణలక్షణమున ఆదరణ, కనికరము మన పట్ల కనపరిచేవాడు యేసయ్య యొక్క తండ్రి అయిన దేవుడు. ఆయన స్తుతించబడాలి అనేది పౌలు ఈ 2 కొరింథియన్స్ లెటర్లో ఉద్ఘాటించి ప్రారంభించాడు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమాంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. శ్రమలో ఉన్న వారిని ఆదరించుట నేర్చుకునేటట్లు మమ్ములను శ్రమలలో ఆదరిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. శ్రమలో ఉన్న వారిని అపోస్తలులు ఆదరించేట్లు, వీరు ఆదరణ పొందుట ద్వారా వారిని ఆదరించటం ఎట్లో తెలుసుకునేటట్లు వీరికి శ్రమలు అనుగ్రహించబడ్డాయి. ఉదాహరణ,
యోసేపు శ్రమ అనుగ్రహింపబడ్డాడు. యోసేపు ఆదరింపబడ్డాడు. యోసేపు యొక్క ఆదరణ దేనికి? ఇశ్రాయేలు ఆదరణ కొరకు. ఇశ్రాయేలుకు ఆదరణ ఎందుకు? ఇశ్రాయేలు శ్రమలో ఉన్నది కాబట్టి, కరువులో ఉన్నది కాబట్టి ఇశ్రాయేలు యొక్క శ్రమ అర్థం చేసుకోవటానికి, ఇశ్రాయేలును ఆదరించుటకు అపోస్తలులకు శ్రమను ఆదరణను అనుభవానికి తెచ్చాడు దేవుడు. ఇది సంఘము నేడు గుర్తెరగాల. అందుకనే వ్రాయబడినటువంటి లేఖనములు మన కనుల ఎదుట పాత నిబంధన భక్తులలోని జీవితాల్లో నెరవేరి మనకు దృష్టాంతముగా ఉండునట్లుగా అనుగ్రహింపబడ్డాయి అన్నాడు. కనుక ఆనాటి భక్తుల చరిత్ర మొదలు ఈనాటి క్రైస్తవ అగ్రజుల యొక్క చరిత్రల్లో సంఘాన్ని ఆదరించటానికి, అట్టి సంఘము పొందుచున్న శ్రమల వంటి శ్రమలను ముందస్తుగా అనుభవాన ఎరిగిన సేవకులను వారి ఆదరణ ద్వారా నేర్చుకునేటట్లుగా వారికి దేవుడు ఆదరణ ఇచ్చాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరిస్తోంది. 5వ వచనము నుండి చూడాలని నేను మనవి చేస్తున్నాను. కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు పౌలు గారు తాను పొందిన శ్రమలను గూర్చి వ్రాస్తూ ఆదరణ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరిస్తున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరిస్తోంది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారు అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. పౌలు భక్తుడు తాను శ్రమపడినా ఆదరణ పొందినా అది విశ్వాసుల కొరకే అనేది వ్యక్తపరుస్తున్నాడు. పౌలు సహనంతో శ్రమలను భరించటానికి గల కారణం విశ్వాసుల యొక్క ఆదరణ. సోదరుడా, సోదరి, అపోస్తలులు వారి జీవితాలు శ్రమల గుండా వెళ్ళినప్పుడు వారు అంగీకరించడానికి కారణం ఇతరులకు వారు పొందుతున్న శ్రమలను బట్టి ఆదరణ కలుగుతోంది. కనుక నేను ముఖ్యం కాదు, నాకంటే ఇతరులే నాకు ముఖ్యం అనేటువంటి భావంలో ఆనాటి అపోస్తలులు జీవించారు. మరి ఈనాడు వాక్యం వింటున్న మనం ఆనాటి అపోస్తలుల జీవితాల్లో నుండి చక్కటి స్ఫూర్తిని, సవాలును పొందుకోవాలి. మనం మన కొరకు జీవించకూడదు. మనం ప్రభువు కొరకు, ప్రభువు యొక్క సంఘం కొరకు జీవించడం నేర్చుకోవాలి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమిటనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణము అగుదుమని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. శక్తికి మించిన అధిక భారం చేత కృంగిపోయిన సేవకులు ఈ వచనాల్లో కనిపిస్తున్నారు. శక్తికి మించిన భారం అండర్లైన్ చేసుకోండి. అపోస్తలుల భుజస్కంధాలపై ఉంచబడినటువంటి సువార్త భారం, వారు ఎత్తుకున్నటువంటి భారం వారి శక్తికి మించింది.
వారి మీదకు వచ్చిన పరిస్థితులు వారి టాలరెన్స్ కెపాసిటీని దాటిపోయాయి. అందుకే వారు కృంగిపోయారు. అయితే మా మట్టుకు మేము నిశ్చయంగా మరణం అవుతామనే పరిస్థితి ఉన్నప్పటికీ అనేకులు ప్రార్థన చేయటం ద్వారా మేము తప్పించబడుతూ వచ్చాం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించారు, ఇక ముందుకు తప్పిస్తారు. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా. ప్రార్థన ఇక్కడ సహాయంగా చెప్పబడింది. కేవలం డబ్బు మాత్రమే సహాయం అనుకోకండి, ప్రార్థన కూడా గొప్ప సహాయమే. మీరు మా నిమిత్తం ప్రార్థన చేస్తుండగా మేము తప్పించబడ్డాం. చూడండి, మీరు ప్రార్థిస్తున్నారు, మేము తప్పించబడ్డాం. ఇక ముందు మీరు ప్రార్థిస్తారు, మేము తప్పించుకునే వారముగా ఉండబోతున్నాం. కనుక ప్రార్థన గొప్ప సహాయం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యము ఇచ్చుటయే. మనస్సాక్షి పాజిటివ్గా విట్నెస్ ఇస్తోంది. అదే వారి అతిశయం. లౌకిక జ్ఞానాన్ని అనుసరించలేదు, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతతో కూడిన నిష్కాపట్యముతో జీవించారు, దేవుని కృపనే అనుసరించారు. అందువలన విశేషంగా ప్రజల ఎడల వారు పరిశుద్ధ అంతఃకరణం కలిగి జీవించారు. ఈనాడు మనం ఇతరుల పట్ల ఎట్లాంటి ఉద్దేశాలు, అంతఃకరణం కలిగి జీవిస్తున్నాం? హృదయాల్లో ఇతరుల మీద ద్వేషం, ఇతరులను నాశనం కావాలని కోరేటువంటి దుర్మార్గపు మనస్సు కలిగి జీవిస్తున్నారా? మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుట అనే కారణం పౌలు గారు చెప్పుకుంటున్నాడు. తన మనస్సాక్షికి తెలుసు తాను నీతిగా జీవించాడని. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియూ మీకు వ్రాయుటలేదు. కడవరకు వీటిని ఒప్పుకుందరని నిరీక్షిస్తున్నాము. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో మేము మీకు అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. కొరింథీ సంఘం పౌలును అతని బృందాన్ని కొంత మేరకు ఒప్పుకున్నారు. మరియు ఈ నమ్మిక గలవాడనే మీకు రెండవ కృపావరం లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి, మీ యొద్ద నుండి మాసిదోనియకు వెళ్ళి, మాసిదోనియ నుండి మరల మీ యొద్దకు వచ్చి, మీ చేత యోదయకు సాగనింపబడవలనని ఉద్దేశించి తిని. పౌలు గారి మిషనరీ ప్రయాణంలో మాసిదోనియా ప్రయాణానికి వెళ్ళటానికి కొరింథుకు వచ్చి, కొరింథు వారి చేత మాసిదోనియాకు పంపించబడాలి. కొరింథు సంఘం యొక్క ఆర్థిక సహకారంతో మాసిదోనియా ప్రజలకు వాక్యం చెప్పాలని పౌలు గారు భావించాడు. కావున నేను ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్నా, అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టు ప్రవర్తింపవల్లని నా యోచనలను శరీరానుసారంగా యోచిస్తున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవుడు నమ్మదగినవాడు. అండర్లైన్ చేయండి, దేవుడు నమ్మదగినవాడు. సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఈ తాత్పర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు. నీవు ఆ నమ్మకమైన దేవునికి నమ్మకమైన భక్తునిగా, విశ్వాసిగా, ఆత్మీయ సంతానంగా ఉండగలుగుతున్నావా? పరిశుద్ధ లేఖనం చూడండి. మేము చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు. వాక్యం కన్ఫర్మ్ చేస్తోంది. వాక్యములో ఉన్న ప్రతి మూల వచనాలు చెబుతున్నాయి. దాని డాక్ట్రిన్ చెబుతోంది ఏమిటంటే, నీవు దేవుని సంతానం, విశ్వాసి, విశ్వసించిన వాడు, దేవుని పిల్లలు. కనుక మేము మీకు మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీకు ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. యేసు అవుననే చెబుతాడు, కాదని చెప్పేవాడు కాడు. దేవుని గుణలక్షణాలకు అనుసరించి మనం జీవించి ప్రభువును ఏం కావాలి అడుగుతున్నప్పుడు ఆయన కాదని అండవు, అవుననే చెబుతాడు.
దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు వలన వాగ్దానాలు మరింత నిశ్చయంగా మనకు అనుగ్రహించబడుతున్నాయి. వాగ్దానములు దేవుడిచ్చినవి. ఆ వాగ్దానాలు అవునన్నట్టుగున్నాయి. వాటి పట్ల దేవుడు తన కమిట్మెంట్ను కొనసాగించేవాడుకున్నాడు. దేవుని వాగ్దానాలు అన్నీ కూడా ఎన్నుంటే అన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుకున్నాయి. అంటే యేసుక్రీస్తు నామములో ఏ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసినా దాన్ని అనుభవించేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. చూడండి 21వ వచనం, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు, మిమ్మల్ని అభిషేకించింది ఎవరో తెలుసా? మమ్మల్ని అభిషేకించింది ఎవరో తెలుసా? దేవుడే. మనుషుల అభిషేకం ముఖ్యం కాదు, దేవుడు అభిషేకిస్తాడు. పౌలు అంటున్నారు, ప్రభు మమ్మల్ని అభిషేకించాడు, ఆయన మనకు ముద్ర వేశాడు, మన హృదయములలో మన ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు భయాన అడ్వాన్స్. పరిశుద్ధాత్మను సంచకరువుగా దేవుడు అనుగ్రహించాడు. ఆయన నీతిని గురించి, లోకమును గురించి, తీర్పును గురించి ఒప్పింపచేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను గురించి అనేక రకాల అపోహలు మన యొక్క వినికిడిలోనికి వస్తున్న చెడ్డ దినాలివి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకు ముద్ర వేశాడు, మన హృదయాల్లో ఆయన సంచకరువుగా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు యొక్క బిడ్డలు, ప్రభు యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారు, చాలా తేటగా చెప్పబడుతోంది లేఖనం, అటువంటి వారు ప్రభువులో ముద్రించబడ్డారు. వారి హృదయాల్లో ఆత్మన సంచకరువు ఉంది. 23వ వచనం, మీ యందు కనికరం కలిగినందున నేను మరలా కొరింథుకు రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాను. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఈ మాట చెప్పటం లేదు, కానీ మీ ఆనందమునకు సహకారమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు.